ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మియాజాకి మామిడి పండ్లను ఓ ఆయుర్వేద వైద్యుడు తెలంగాణలో పండించి ఔరా అనిపించాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేటకు చెందినటువంటి రాపల్లి సత్యం తనకున్న 1 ఎకరం 10 గుంటల భూమిలో ఆయుర్వేద ఆశ్రమం నిర్వహిస్తున్నారు. అదే ప్రాంగణంలో పలు పళ్ళ మొక్కలు అలాగే ఆయుర్వేద మొక్కలు నాటారు. వాటి వేర్లు ఆకులతో ఆయుర్వేద చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో జపాన్కు చెందినటువంటి మియాజాకి మామిడి ఔషధ గుణాలు తెలుసుకున్నటువంటి ఆయన 2 ఏళ్ల కిందట ₹1,00,000 ఖర్చు చేసి కోల్కతా నుండి కూడా 10 మొక్కలు తెప్పించారు. కేవలం శీతల ప్రాంతాల్లో మాత్రమే పెరిగే ఈ జాతి మొక్కలను ఇక్కడ సాగు చేయడం సత్యం సవాల్గా తీసుకున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటూ 6 మొక్కలను కూడా కాపాడారు. ఏడాది ఆ మొక్కలన్నీ కూడా కాపుకాయడంతో పరిసర ప్రాంత ప్రజలు వచ్చి సందర్శిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కిలో 2.5 లక్షల నుండి 3 లక్షల వరకు కూడా ధర పలికే ఈ మామిడి సాగుపై తెలంగాణ రైతులు దృష్టి పెట్టాలంటూ కూడా సత్యం కోరుతున్నారు. ఇక్కడ అన్ని ఆయుర్వేద మొక్కలు తీసుకొచ్చాం. దాదాపు సౌత్ ఏషియాలో అన్ని దేశాల నుంచి. అందులో 365 రకాల్లో మియాజాకి గురించి నేను ఒక మిద్దె మేడలో పండిస్తున్నాడు కర్ణాటకలో ఒక రైతు అని యూట్యూబ్లో చూడడం జరిగింది. చూసి దానికి 2 నుంచి 2.5 లక్షలు 3 లక్షలు అని పెట్టాడు ఆయన. నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్టాడు. ఇది ఎక్కడ దొరుకుతుంది నిజమని చూసి ఇది చేస్తే తర్వాత మా అబ్బాయి కేరళ ఉన్నప్పుడు ఇట్లాంటిది ఉందట. మరి మనకి చిన్న దాంట్లో 2 లక్షల పంట ఇస్తున్నారు కదా, ఒక 10 పెట్టి చెట్లు చూద్దామంటే ఒక చెట్టుకి ₹10,000 అప్పుడు చిన్న మొక్కలు ఇంతే సైజు మొక్కలు వచ్చాయి. కానీ ఇక్కడ కావు అని అందరూ అన్నారు. నేను నర్సరీలో అడిగితేను అవి మన దేశంలో కావండి, అనవసరంగా తెప్పించకండి, మేము తెప్పియమని చెప్పారు. తెప్పియమని చెప్తే మా అబ్బాయి వెతికి కేరళలో ఉన్నాయి అని పట్టేసి ఒక 10 మొక్కలు ఆర్డర్ పెట్టమంటే పెట్టేశాడు. ఈ వీటితో పాటు వీటిని కూడా కలకత్తా నుంచి తెప్పించారంట. వాటిలో వచ్చాయి చిన్న ఇంత సైజు వచ్చినప్పుడు పెట్టాం. పెట్టి ఆర్గానికల్గా మేము చేసి మందులు ఏమి వేయకుండా మాకు కాయలు కాకుండా పర్లేదు, నీడన్నా ఉంటాయి తోటలో అన్న ఉద్దేశంతో వెరైటీ అని కోసం పెట్టాము. కానీ లక్కీగా ఏంటంటే వితిన్ 2 ఇయర్స్ లోపలనే ఇంత సైజు వచ్చింది. 20 కాయలు కాసింది. ఇది ఇంకా అటుండే కొన్ని కాలిపోయినాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి పంట. మనకి ఈ ఆశ్రమాన్ని నెలకొని 2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ అన్ని ఆయుర్వేద మొక్కలు